దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఆన్లైన్ సంఘ ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. గడిచిన విశ్రాంతి దినము నుండి దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక విశ్రాంతి దినములో కలిసి పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభువు చూపిన మహాకృపను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రములు 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 స్తోత్రములు. జీవాధిపతి, జీవాహారమా, జీవజలమా, జీవమునిచ్చువాడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. గడిచిన విశ్రాంతి దినం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడారు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనులు, నాయన పరీక్షల్లో సమస్తములు మీరు తోడుగుండి సహాయం చేసినందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈ దినము మిమ్మల్ని పాడి కీర్తిస్తుండగా మీ ఆత్మ నడిపింపు, అభిషేకం మా మీద ఉంచండి. ఆయన ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి కీర్తించినట్లు సహాయం చేయండి. ఆయన వాయిద్యాల్లో మీరు ఉండండి. ఆయన మా ప్రభువు, మా రక్షక, మా ప్రియులు జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తున్నాం. వాక్య పరిచర్యలో తోడుగుండండి. నాయన ముగింపు వరకు నాయన మీ ఆత్మస్వాధీనంలో మమ్మల్ని తీసుకుని నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ఈ సమయంలో మనం పాటలు పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించి మహింపరుద్దాం. ఎంతమందికి ఈ పాటలు అంటే ఇష్టం? హల్లెలూయా. అందరికీ ఇష్టం కాబట్టి మన రక్షకుడు, మన జీవాధిపతి, సజీవుడైన దేవుణ్ణి కీర్తించడం మనకెంతో భాగ్యం, మనకెంతో ధన్యత. అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. పాస్టర్ గారు ముందుకు వచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన దినాన్న పాటలు పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అందరం కలిసి పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఊహకు అందనిది, ఊహించలేనిది ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఊహకు అందనిది, ఊహించలేనిది, ఉన్నతమైనది ఓ యేసుని ప్రేమ. ఊహకు అందనిది, ఊహించలేనిది, ఉన్నతమైనది ఓ యేసుని ప్రేమ. ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ. యేసు ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ.
యేసు ప్రేమ ప్రేమ యేసు ప్రేమ ఊహకు అందనిది ఊహించలేనిది ఉన్నతమైనది ఓ యేసుని ప్రేమ ఊహకు అందనిది ఊహించలేనిది ఉన్నతమైనది ఓ యేసుని ప్రేమ ప్రేమ యేసు ప్రేమ ప్రేమ యేసు ప్రేమ ప్రేమ యేసు ప్రేమ ప్రేమ యేసు ప్రేమ హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. అందరం కూడా ఉజ్జీవంగా స్వరమెత్తి చప్పట్లు కొడుతూ యేసయ్యా నీకు వందనాలు, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు నీకు వందనాలు యేసయ్యా అని అందరం కలిసి ఉజ్జీవంగా పాడుతూ మహిమపరుస్తాం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. అందరం కలిసి పాడదాం. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నన్ను కాపాడినందుకై, నన్ను తప్పించినందుకై నీకు వందనాలు యేసయ్యా అని పాడదామా? ఆమేన్. నీ కృప చేత నన్ను కాపాడినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను కాపాడినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనుపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కనపరిచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. స్వరమెత్తి పాడదాం. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. జీవగ్రంథంలో నా పేరుంచినందుకు నీకు వేలాది వందనాలు యేసయ్యా. పరలోక రాజ్యంలో చోటించినందుకు కోట్లాది స్తోత్రములు యేసయ్యా అని పాడదామా? అందరూ చప్పట్లు కొడుతూ పాడి మహిమపరుద్దాం.
తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. స్వరమెత్తి ఉజ్జీవంగా పాడదాం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. అందరూ చెప్పండి కొట్టుకోవాలి. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. నీకే 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 వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని నరకములో నుండి తప్పించిన దేవా, జీవ గ్రంథంలో మా పేరిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మహోన్నతుడా, నీకే నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ స్తుతులు మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సర్వయుగాలలో సజీవుడైన దేవుణ్ణి మనం ఇప్పటివరకు కీర్తించి గణపరిచాం. ఆయన నామం ఎంతో స్తుతి నొందదగినది. మంచి పాటలు మనం విని ప్రభువుని ఆరాధించాం. అందును బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు, మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇలాగూ మన యోగక్షేమాలు కొరకు మనం ప్రార్థించడం, ప్రభుని స్తుతించడం దేవుడు మనకిచ్చిన మహాకృప. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 40వ వచనం వరకు రాయబడిన మాటలు మనం చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి నేను చదువుతాను. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఎన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. దేవుడి వాక్కులు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ ఉదయము దేవుని మాటల్లో ఉన్న ఆత్మీయ సత్యాలు కొన్నిటిని మనం నేర్చుకుందాం. దేవుడు తన వాక్కుల నుండి మనతో ఏమి మాట్లాడి ఉన్నాడో ప్రార్థనాపూర్వకంగా వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మన జీవితాల్లో భయం చోటు చేసుకుంటూ ఉంటుంది. అది ఏ రకమైన భయమైనా కావచ్చు. కొంతమందికి ఉద్యోగముల గురించిన భయం, కొంతమంది వ్యాపారముల గురించిన భయం,
కొంతమందికి భవిష్యత్తును గురించిన భయం, కొంతమందికి పెళ్ళి ఎప్పుడు అవుతుందో, పెళ్ళి అవుతుందా లేదా, మంచి అమ్మాయి దొరుకుతుందా లేదా, మంచి అబ్బాయి దొరుకుతాడా లేదా, ఇల్లు కట్టుకోగలమా లేదా, కొంతమందికి అప్పులు తీర్చగలమా లేదా, కొంతమందికి వాహనాన్ని కొనగలమా లేదా. ఇలాగూ కొన్ని భయాలు మన జీవితాలను ఆవరించి ఉంటాయి. ఈ ఉదయము మీ జీవితాల్లో ఏ భయం చోటు చేసుకుందో నాకు తెలియదు. మీ భయాలను వెళ్ళగొట్టే దేవుడు మీతో ఉన్నాడు. మీ భయాలను పారద్రోలే దేవుడు మీతో ఉన్నాడు. అది ఏ రకమైన భయమైనా కావచ్చు. ప్రతి భయాన్ని ఆయన తొలగించగలడు. ఇక్కడ శిష్యులతో అంటున్నాడు, మీరెందుకు భయపడుచున్నారు అంటే ఈ మాటలు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటంటే, ధైర్యము తెచ్చుకోనండి అని చెప్తున్నాడు. ధైర్యము తెచ్చుకోనండి. దేవుణ్ణి నమ్మిన బిడ్డలు వారి జీవితాల్లో వస్తున్న ఏ పరిస్థితులైనప్పటికీ, అవి మిమ్మల్ని ఎంత భయకంపితులను చేసినప్పటికీ, మనకి ఒకటే నిరీక్షణ, ఒకటే నమ్మిక, ఆయన చూసుకుంటాడు, ఆయన విడుదలిస్తాడు. భయాలన్నిటినీ పారద్రోలగలిగిన దేవుడు మనతో ఉన్నాడు అన్న ధైర్యంతో మనం ముందుకు సాగాలి. ఈ లేఖన భాగంలో మనము నేర్చుకునే సత్యం, ఆయన వారితో ఉన్నాడు, వారు ప్రయాణించే నావలో, దోణిలో ఆయన ఉన్నాడు అన్న సంగతి వారు మర్చిపోయారు. కారణం ఏంటి అనంటే, వారిని ఆవహించిన భయం, దానిలో ఆ నావలో, దోణిలో వచ్చి నీళ్లు పడడం, అలలు ఎగిసిపడడం, పెద్ద పెద్ద గాలులు రావడం ఏం చేసినాయి అంటే, వాటన్నిటినీ నివారించగలిగిన, వాటన్నిటిని గద్దించగలిగిన, వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు వారితోనే ఉన్నాడు అన్న సంగతి అవి వారిని మర్చిపోయేటట్లు చేసినాయి. చాలాసార్లు మన జీవితాల్లో మనకొచ్చే సమస్యలు మన దేవుణ్ణి చిన్నగా చూపిస్తామండి. మన దేవుడు చేసే కార్యాలు చిన్నగా చూపిస్తామండి. మనము దేవుని యందు ఉంచిన విశ్వాసం, నమ్మిక సడలిపోయేటట్లు చేస్తామండి. ఈ ఉదయము మీరు ఏ భయములో ఉన్నప్పటికీ ఒక మాటను నేను మీకు తెలియజేస్తాను. మనుషులు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, అవి ఉత్తుత్తి మాటలు చెబుతూ ఉంటారు, టైంపాస్కు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు మనతో ఏదైనా చెప్పాడు అనంటే అది ఖచ్చితంగా 100% నెరవేర్చబడుతుంది. ఎందుకంటే దేవుడు టైంపాస్కు మనతో మాట్లాడు, కాలక్షేపానికి ఆయన మనతో ముచ్చటించడు, ఏదో సరదాకి ఆయన మనతో మాట్లాడు. ఏదైనా మాట ఇచ్చిన తర్వాత తూచి నేను అనలేదు అని అనడు. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. ఈ లేఖన భాగంలో మనం నేర్చుకునే ఒక సత్యం ఏమిటంటే, మనము మాట ఇచ్చి తప్పుతాం కానీ, మధ్యలో ఆగిపోతాం కానీ, దేవుడు మధ్యాంతరంగా మనల్ని వదిలిపెట్టాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. వాక్య భాగంలో చాలా మాటలు మనం కోట్ చేసుకోవచ్చు. ఆకాశము భూమి గతించిన నా మాటలు ఏమాత్రము గతింపవు అనే మాట. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయము మీరు ఏ భయాల్లో ఉన్నప్పటికీ నేను నమ్మిన దేవుడు వాటన్నిటి నుండి విడిపించగలడు అని నమ్మి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో యేసు ప్రభువారు వారితో ఉన్నాడు. యేసు నేను మీతో ఉన్నాను, మీరు భయపడవద్దు అని ఆ మాటలో చెప్తున్నాడు. ఎందుకు మీరు భయపడుచున్నారు? నేను మీతో ఉన్నాను కదా, మీరు ఎందుకు భయపడుచున్నారు? ఆయన మనతో ఉంటే ఏంటి అనంటే, ఆయన మనల్ని సృజించిన సృష్టికర్త. ఆయన మనల్ని సృజించిన సృష్టికర్త. నిన్ను సృష్టించిన వాడును నేనే అని చెప్తున్నాడు. మన ఆదియు అంతము దేవుడై ఉండాలి. మనల్ని సృజించిన వాడు ఆయన కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన జీవితాల్లో వస్తున్న భయాలన్నీ ఆయనకు తెలియకుండా ఏమీ రావు. అయితే ఆయన మనల్ని సృజించాడు. ఎలాగూ ఆయన రూపములో సృజించాడు. ఆయన జీవాన్ని మనలో పెట్టాడు. భూమి మీద ఏ జంతువులు, ఏ పశువులు, వీటన్నిటిని మనం చూస్తే వాటన్నిటికంటే భిన్నంగా దేవుడు నిన్ను నన్ను సృజించాడు. కాబట్టి మనతో మాట్లాడువాడు, మన మొరలు వినువాడు, మన అవసరతలు తీర్చువాడు, మనల్ని ఆయన పోలికగా చేసినవాడు. కాబట్టి మన జీవితాల్లో వస్తున్న భయాలను ఆయన పారద్రోలగలిగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన తన రూపములో మనల్ని చేయడమే కాదు,
ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవుడు, ఆయన మన కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు, ఆయన తను తాను వెలగా మన కొరకు మన స్థానంలో అప్పగించుకొనిన దేవుడు. అయితే ప్రియ సహోదరులారా, మిగిలిన భూమి మీద ఉన్న మిగిలిన వాటన్నిటికంటే మనుష్యునిగా నిన్ను నన్ను భిన్నంగా ఆయన తయారు చేశాడు. ఆయన నీతో నాతో ముచ్చటిస్తాడు, నీతో నాతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో కలిగిన భయాలన్నిటినీ ఆయన వెళ్ళగొట్టగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయం ఏ భయము మిమ్మల్ని ఆవహించి ఉన్నదో, ఏ భయములో మీరుండి బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారో నాకైతే తెలియదు, కానీ నీవు నేను నమ్మిన దేవుడు నా భయాలన్నిటినీ వెళ్ళగొట్టగలడు, పారద్రోలగలడు. నమ్మిన వారందరూ ఉన్న చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను దేవునికి ఎంత విలువైన వారమో తెలుసా? నీవు నేను దేవునికి ఎంత శ్రేష్టమైన వారమో తెలుసా? నీవు నేను ఎంత ఉన్నతమైన వారమో తెలుసా? నా గురించి ఆయన ఎంతగా ఆలోచిస్తున్నాడో తెలుసా? నీ గురించి నీవు ఆలోచించనంతగా ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు. నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నిన్ను సృజించిన వాడు ఆయన. కాబట్టి నీవు భయపడాల్సిన పని లేనేలేదు. ఇక రెండవ సంగతి, ఆయన నిన్ను విమోచించిన వాడు. నేనే రక్షకుడు. ఆయన నిన్ను విమోచించిన దేవుడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. బైబిల్ గ్రంథం చెప్పే మాట, ఆయన మన రక్షకుడు అని చెప్తాడు. దేని నుండి మనల్ని విమోచించాడు? పాపము నుండి, బంధకాల నుండి, చీకటి నుండి, అంధకారము నుండి, భయంకరమైన దుష్టత్వము, చెడు నుండి, భయంకరమైన సాతాను కట్ల నుండి ఆయన నిన్ను నన్ను విమోచించిన దేవుడు. కాబట్టి ఇప్పుడున్న భయానికి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు వచ్చిన కష్టానికి భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యకు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు, ఆయన నిన్ను విమోచించడానికి వచ్చిన దేవుడు, ఆయన నీ విమోచనకర్త. కాబట్టి నీ భయాన్ని కూడా ఆయన వెళ్ళగొట్టగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖన భాగం చెప్పే మాట మనం చూసినట్లయితే, భూమి మీద తప్పుకు శిక్ష ఉన్నట్లే అలాగే దేవుని యొక్క చట్టంలో పాపానికి శిక్ష ఉంది. కాబట్టి ఆ పాప శిక్ష నుండి నిన్ను నన్ను తప్పించడానికి, ఆ పాప శిక్ష నుంచి నాకు విడుదల ఇవ్వడానికి యేసయ్య నా స్థానములో బలయ్యాడు. నా స్థానంలో రక్తాన్ని చిందించాడు. సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నాడు. సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు, మృత్యుంజయుడు ఆయన సజీవుడు. కాబట్టి నీవు వెరవనవసరం లేదు, జడైనవసరం లేదు, భయపడాల్సిన పని అంతకంటే లేదు. అది ఉద్యోగమా, అది వ్యాపారమా, ప్రమోషన్ గురించిన చింత, బిడ్డల వివాహాల గురించిన చింత, లేకపోతే అది ఏ చింత అయినా, ఏ భయమైనా, ఏ సమస్య అయినా ఆయన వాటన్నిటి నుండి నిన్ను విమోచించగలిగిన వాడు, వాటన్నిటి నుండి విడుదల ఇవ్వగలిగిన వాడు. నీవు నమ్మిన దేవుని మీద నీకెంత విశ్వాసం ఉంది సోదరుడా, సోదరి? నీవు నమ్మిన దేవుని మీద నీకెంత నమ్మకం ఉందో ఒకసారి నీవు వాక్యానుసారంగా కొలత వేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. లేఖన భాగం చెబుతున్న సత్య ప్రకారము లోకములో విలువైనవన్నీ ఒక పక్కన పెట్టి రక్షణ ఒకవైపు పెడితే, అంటే లోకములో ఏవైతే విలువైనవి, ఉన్నతమైనవి అన్ని ఎంచుతున్నావో అటన్నిటినీ తూకములో ఒక పక్కన పెట్టి నీకు ఇచ్చిన దేవుడి రక్షణను ఒక పక్కన పెడితే, అవి ఏవి కూడా, విలువైనవి ఏవి కూడా రక్షణకు సరితోగలేవు. అంత విలువైనది నీ రక్షణ, అంత ఉన్నతమైనది నీ రక్షణ, అంత శ్రేష్టమైనది నీ రక్షణ. కాబట్టి నిన్ను రక్షించడానికి యేసయ్య ఎంత త్యాగం చేస్తే నీ భయాన్ని పోగొట్టలేడా? మీరెందుకు భయపడుచున్నారు, ధైర్యం తెచ్చుకోనండి అని ఆయన శిష్యులకు ఆ తుఫానులో చెప్పినట్లు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఖరీదైన రక్షణ చిల్లరి పాపాల కొరకు ఖర్చు చేయొద్దు అని చెప్తాడు. నీవు నేను పొందిన రక్షణ ఖరీదైనది. దానికి దేవాతి దేవుడే నరరూపమెత్తి భూమి మీదకి వచ్చి వెల చెల్లించాడు, ఖర్చు అయ్యాడు. ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు నిన్ను నన్ను విమోచించడానికి. ఎంత త్యాగం! ఎందుకు భయపడతావు? ఇంకొక సంగతిని లేఖన భాగంలో మనం చూద్దాం. నిన్ను నడిపించేవాడును నేనే. మనల్ని నడిపించేవాడు. ఆ ప్రయాణం స్టార్ట్ చేసింది ఎవరు? ఆ నావ ప్రయాణాన్ని ప్రారంభించింది ఎవరు? యేసయ్య ప్రారంభించాడు. దాని ముగింపు కూడా ఆయన ఇస్తాడు.
ఈ మధ్యలో వస్తున్న ఒడిదుడుకులు, ఆడలు, తుఫానులు ఏవచ్చినప్పటికీ గద్దించగలడు ఆయన, వాటి నుంచి విడిపించగలడు. నీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నవేమో, నీ ఆహారము గురించి ఆందోళన చెందుతున్నవేమో, నా ఆత్మీయ జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నవేమో. ఆయన ఆ ప్రయాణాన్ని స్టార్ట్ చేయించింది ఆయనే, దాన్ని ముగించగలిగిన వాడు కూడా ఆయనే. ప్రియ సహోదరులారా, మనము లేఖన భాగంలో నేర్చుకునే విషయాల ప్రకారము చాలాసార్లు దేవుడు నన్ను ఎందుకు ఈ అనుభవం గుండా నడిపిస్తున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఈ పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఈ స్థితిగతుల గుండా ముందుకు నెడుతున్నాడు, చావలేకున్నాను, బ్రతకలేకున్నాను అని చెప్పి విరక్తి చెందుతూ ఉంటాం, ఆయాసపడుతూ ఉంటాం. భయపడాల్సిన పని లేదు. దేవుడు కొన్ని అనుభవాలు కూడా తీసుకెళ్ళేది మనకు కొన్ని పాఠాలు నేర్పించడానికి, మనం ఎవరమో గుర్తు చేయడానికి, మనం ఎంత శ్రేష్టమైన వారమో తెలియచేయడానికి. ఒకసారి ఇలాగే ఒక పెద్ద ఆయన ఒక మిద్దె మీదకి ఎక్కాడంట. మిద్దె మీదకి ఎక్కి అటు ఇటు పార చూస్తూ ఉన్నాడు. కొంతమంది తెలిసిన వాళ్ళు కనబడుతున్నారు, కొంతమంది తెలియని వాళ్ళు కనబడుతున్నారు. అలా చూస్తూ ఉంటే పచ్చని పైరు పొలాలు చక్కగా పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వర్షాకాలంలో మనం చూస్తే ఇటు చూసిన పచ్చదనమే కదా, హృదయానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకవైపు చూస్తే అంత పచ్చని పైరు పొలాలు కనిపిస్తున్నాయి, మరొక వైపు చూస్తుంటే మనుషులు కనబడుతున్నారు. అలాగూ తిరిగి ఆ పైన పిట్టగోడ వైపు ఇటువైపు వచ్చి చూసేవారికి ఆ పక్కింట్లో ఒక పక్కింట్లో ముసలావిడ గుడిసె ఉంది. ఆ గుడిసె ముందు ఒక నులక మంచం వేసి కూర్చుని, నులక మంచం మధ్యలో కూర్చుని ఆమె ఒక చాటలో బియ్యం పోసుకుని ఆ బియ్యంలో ఉన్న రాళ్ళు ఏరుతూ కూర్చుంది. ఊరిలో ఇలాంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి కదా. ఆమె ఎవరో చూడాలని పైన మిద్దె మీదకి ఎక్కిన పెద్ద ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆమె బియ్యంలో ఉన్న రాళ్ళు ఏరడంలో నిమగ్నం అయిపోయింది. ఎంతగా నిమగ్నం అయిపోయిందంటే ఎలాంటి శబ్దం చేసినా ఆమె ఎటు చూడట్లేదు. ఈ పెద్ద ఆయనకు ఒక ఆలోచన వచ్చి తన పాకెట్ లోనకి చేపెట్టి చూశాడు. తీసే వరకు 1 రూపీ కాయిన్ వచ్చింది. 1 రూపీ కాయిన్ వచ్చే వరకు కరెక్ట్గా ముసలావిడి ఆ చాటలో బియ్యం ఉన్నాయి కదా, ఆ చాటలో పడినట్లు 1 రూపీ కాయిన్ వేసాడు. ఆమె కిందకి అటు ఇటు ఇళ్ళల్లో చూసుకుని ఆ 1 రూపీ కాయిన్ తీసి మళ్ళీ వెంటనే తన చెంగు కట్టుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత లాభం లేదని 2 రూపీస్ కాయిన్ వేసాడు మళ్ళీ ఆయన చాటలోకి. మరలా ఆమె కిందకి అటు ఇటు ఇళ్ళల్లో చూసుకుని మళ్ళీ ఆ 2 రూపీస్ కాయిన్ కూడా ఆ చెంగుకి ఆ కొంగు కట్టుకుంది. తర్వాత ఇలా అయితే లాభం లేదని చెప్పి 5 రూపాయల కాయిన్ వేసాడు. 5 రూపాయల కాయ కూడా ఆ కొంగు కట్టుకుందా. ఎలా ఏం చేద్దాం అని చెప్పి అటు ఇటు తిరిగి చూసే వరకు ఆయనకు ఒక చిన్న గులకరాయి కొట్టి మిద్దె మీద కనిపించే వరకు ఆ గులకరాయి పట్టుకుని ఆ చాటలో విసిరాడు. చాటలో విసిరే వరకు వెంటనే దిగ్గున ఎవరో అని చెప్పి వెంటనే పైకి చూసిందంట. అంటే ఈ ముసలావిడి ఎవరో ఆమె ముఖం చూడాలని చెప్పి 1 రూపీ కాయిన్ వేసాడు, 2 రూపీస్ కాయిన్ వేసాడు, 5 రూపీస్ కాయిన్ వేసాడు. ఆమె చూడలా. ఎప్పుడైతే గులకరాయి చాటలో పడిందో వెంటనే కోపంతో పైకి చూసిందనమాట. కొన్నిసార్లు దేవుడు అన్నీ మనకు పుష్కలంగా వేస్తుంటే మనం ఆయన వైపు చూడం. కొన్ని అనుభవాలు గుండా దేవుడు తీసుకెళ్తాడు. గులకరాయి వేసినప్పుడు ముసలావిడి పైకి ఎలా తిరిగి చూసిందో అప్పుడప్పుడు శ్రమ అనుభవాలు గుండా దేవుడు నన్ను తీసుకెళ్ళకపోతే ఆయన ముఖాన్ని చూడం. ఎప్పటికీ ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, వాతావరణం ఇస్తున్నాడు, అనేక పరిస్థితులు మంచి వసతులు కల్పిస్తున్నాడు. ఇవన్నీ మనం సక్రమంగా పొందుకుంటున్నప్పుడు దేవుని వైపు చూడలేం మనం. ఎందుకంటే దేవుని వైపు చూసే అవసరం లేదుగా మనకి. ఇవన్నీ సరఫరా చేస్తున్నాడు దేవుడు అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. అందుకని అప్పుడప్పుడు ఆ గులకరాలను మన మీద వేస్తూ ఉంటాడు. ఆయన ముఖాన్ని మనం చూడాలి. బహుశా ఆయన వారితో ఉన్నాడు అన్న సంగతి అలా ఆ సముద్రం, ఆ గాలి వారిని మరిపించింది. అంత మాత్రమే కాదు, ఆ ప్రయాణాన్ని ప్రారంభించింది ఆయనే. ఆయన కాపాడుతాడు అన్న సంగతి వారికి గుర్తులేదు. ఆయన వారితో ఉన్నాడు, వాటి నుండి విడిపించగలడు అన్న సంగతి వారు మర్చిపోయారు. ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత గొప్పవాడు,
ఆయన ప్రజల పట్ల ఎలాంటి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడో తెలియజేయడానికి ఆ అనుభవాన్ని వారి జీవితాల్లో పెట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బహుశా నీ వెళుతున్న పరిస్థితి, నీ బ్రతుకు, నీ సంసారం, నీ చదువు, నీ జాబు, నీ ఉద్యోగం, నీ ప్రమోషన్ విషయంలో, నీ బిడల వివాహ విషయంలో ఏదైనా చేదు అనుభవం ఎదురైతే ఆయన వైపు చూస్తావని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ చేదు అనుభవం, ఆ కష్ట అనుభవం నీకు లేకపోతే ఆయన వైపు చూసి ఆయన మీద ఆధారపడడం నువ్వు నేర్చుకో. అందుకని ప్రస్తుతం ఆ గడ్డు పరిస్థితి నీ జీవితంలో పెట్టాడు, ఆ వ్యతిరేక పరిస్థితి నీ జీవితంలో పెట్టాడు. కానీ ప్రారంభించిన వాడు నీ జీవితాన్ని ముగించగలడు. వారి ప్రయాణాన్ని ప్రారంభించిన వాడు అద్దరికి వెళ్ళే వరకు వారితో ఉంటాడు. కానీ ఈ మధ్యలో ఈ కష్ట అనుభవాలు, తుఫాను అనుభవాలు నీకు నాకు పాఠాలు నేర్పించి మనల్ని రక్షించగలిగిన దేవుడు ఉన్నాడు, మనల్ని విడిపించగలిగిన దేవుడు ఉన్నాడు, మనల్ని నడిపించగలిగిన దేవుడు ఉన్నాడు అని ఆయన మీద ఆధారపడేటట్లు చేయడానికి ఈ అనుభవాలు ఎంతో సహకరిస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక సంగతి ఏమిటి అని అంటే, ఆయన నిన్ను విడిపించువాడు. మొదటిది, ఆయన నిన్ను సృజించినవాడు. రెండవది, ఆయన నిన్ను విమోచించినవాడు. మూడవది, ఆయన నిన్ను నడిపించువాడు. నాలుగవది, ఆయన నిన్ను విడిపించువాడు. ఆయన మనల్ని విడిపించువాడు. దేని నుండి మనల్ని విడిపిస్తాడు? అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఏది వారిని భయపెడుతుందో దాని మీద నడిచి వచ్చాడు ప్రభు. ఏ అలలైతే శిష్యుల్ని భయపడుతున్నాయో ఆ అలల మీద నడిచి వచ్చిన వాడు ప్రభు. పేతురు ఒక్కొక్క సందర్భంలో, ప్రభువా నీవే అయితే నేను కూడా అలా నడిచి వచ్చేటట్లు ఆజ్ఞాపించంట. నడిచిరా పేతురు అని అంటే పేతురు నడుచుకుంటూ వెళ్తాడు. ఎంత గొప్ప అనుభవం! ప్రియ సహోదరులారా, నిన్ను ఈరోజు ఏదైతే బాధ పెడుతుందో, ఏ చిక్కుముడులో అయితే నీవు ఉన్నావో, ఏ పాపములో అయితే నీవు ఉన్నావో, ఏ కీడులో అయితే నీవు ఉన్నావో, ఏ చెడులో, ఏ దుష్టత్వములో నీవు ఉన్నావో, ఏ చెరలో నీవు ఉన్నావో, ఏ బానిసత్వము కింద నీవు ఉన్నావో, దాని నుండి విడిపించగలిగిన వాడు దేవుడు. ఈ అనుభవాలు అన్నీ కూడా యేసుక్రీస్తు అనుభవాలై ఉన్నాయి. ఎందుకంటే నీ పాప భారం అంతటిని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి. ఆయన నిన్ను ఇప్పుడున్న పరిస్థితి నుంచి విడిపించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. నువ్వు వెళుతున్న పరిస్థితులు, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు, నీ గడ్డు పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడే. నీవు ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. ఈ లేఖన భాగంలో మనం నేర్చుకునే సంగతి ఏంటంటే, అలలు వారిని మింగేసే అంతగా వస్తున్నాయి. కానీ గాలి సముద్రాన్ని ఊరుకుండు, నిమ్మళమవ్వు అని గద్దించగానే అవన్నీ నిమ్మళమైపోయాయి. అప్పుడు వారు అంటున్నారు, ఈయనెవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవి. ప్రియ సోదరి సోదరులారా, ఆయన సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, సార్వభౌముడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. ఆయనకు అసాధ్యమైనది, ఆయన చేయలేనిదంటే ఏదీ లేదు. మనందరి జీవితాల్లో అది ఎంత గొప్ప కార్యమైనా ఆయన చేయడానికి సమర్థుడు. అది నీకు ఎంత అసాధ్యమైనప్పటికీ దేవుడు సాధ్యపరచువాడు. ఆయన చిత్తానుసారంగా చేసే ప్రార్థనలకు ఆయన జవాబిచ్చే దేవుడు. అది నీ ఉద్యోగం, వ్యాపారం, చదువు, వివాహము, ప్రమోషను, ఇంకా ఏదైనా కావచ్చు. వాటన్నిటి నుండి, ఆ భయాలన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించి ఒక ఉన్నతమైన స్థితికి, అద్దరికి ఆయన క్షేమంగా తీసుకెళ్తాడు. ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది దేవుడే, దీన్ని ముగించువాడు కూడా దేవుడే. మధ్యలో వచ్చే ప్రతికూలతలు, మధ్యలో వచ్చే అడ్డంకులు, ఆటంకాలు, అవి ఎన్నున్నప్పటికీ భయపడద్దు. ఆయన నిన్ను సృజించినవాడు, ఆయన నిన్ను విమోచించినవాడు, ఆయన నిన్ను నడిపించేవాడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు. కాబట్టి ఆ దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచుదాం. ఆయన గాలిని, సముద్రాన్ని, నీ జీవితంలో వచ్చే ప్రతి వ్యతిరేకతను గద్దించేవాడు. ఆయనకు నిన్ను నీవు అప్పగించుకో. దేవుడు నీ జీవితంలో వచ్చే ప్రతి ఆటంకాన్ని గద్దించి నీకు మంచి భవిష్యత్తును, మంచి స్థితిని, ఉన్నతమైన స్థితిని ఇవ్వబోతున్నాడు.
నమ్మి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడి వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ జీవితాన్ని ఏది మింగేయాలని వస్తుందో, ఆవురావురమంటూ ఏది నిన్ను మృంగేయాలని వస్తుందో దానిని నోరు మూసుకో అని గద్దించగలిగిన వాడు ఆయన ఒక్కడే. ప్రార్థిద్దామా? అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, మీకు వందనాలు నాయన. ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఏ ఆందోళనలో ఉన్నారో, ఏ భయములో ఉన్నారో, ఏ వ్యతిరేకతలో ఉన్నారో, ఏ కష్టములో ఉన్నారు, ఏ సమస్యలో, ఏ శోధనలో ఉన్నారు మా ప్రభా, ఏ నిరుత్సాహములు, ఏ నిరాశలో ఉన్నారు, ఏ నిస్పృహలో ఉన్నారు ఎరిగిన దేవుడు మా ప్రభువా, నీ వైపు చేతులు చాపి మీ వైపు చూస్తుండగా మా ప్రభువా, మీరు సృజించిన దేవుడు, విమోచించు దేవుడు, నడిపించు దేవుడు, విడిపించు దేవుడు అని ఆయన ఇప్పటి వరకు ఈ మాటలు విన్నారు ప్రభువా. మా ప్రియులను ఆ పరిస్థితుల నుంచి విడిపించండి ప్రభువా, పోషించండి ప్రభువా, నడిపించండి ప్రభువా, అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఏదైతే మృంగేయాలని ఆశపడుతుందో, ఏదైతే మృంగేయాలని ఆవురావురమంటూ మా ప్రియుల కొరకు ఎదురు చూస్తుందో యేసు నామములో గద్దిస్తున్నాం. జాబుల్లో ఆయన నూతన కార్యాలు జరిగించండి. ఆయన బిజినెస్లో నూతన కార్యాలు జరిగించండి. మ్యారేజ్లో నూతన కార్యాలు జరిగించండి మా ప్రభా. ఎడ్యుకేషన్లో నూతన కార్యాలు జరిగించండి మా ప్రభా. నూతనమైన ఆయన విషయాల పట్ల ఆసక్తి కలుగు చేయండి. అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. మా ప్రియుల అవసరతలు యేసు నామములో తీర్చబడును గాక. ఏ విషయాల్లో భయపడుతున్నారో వాటన్నిటిలో నుండి ఆయన ధైర్యము తెచ్చుకొనండి అనే స్వరము మా ప్రియులు విందురుగాక. యేసు నీకు స్తోత్రాలు దేవా. సంఘాన్ని, కుటుంబాలను దీవించండి నాయన. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, బాగు చేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉన్న మా ప్రియుల్ని సంధించండి, వారి అవసరతలు తీర్చండి నాయన. ఈ పరిచర్యలను దీవించండి. పరిచర్యకు నాయన సహకరిస్తున్న ప్రతి హస్తాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు దీవించండి. మీరు మాకు ఇచ్చిన ప్రభుత్వ అధికారులను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఉగ్రవాదాన్ని, లంచగొండితనాన్ని, అవినీతిని యేసు నామములో గద్దిస్తున్నాం. వాటిని నిర్మూలించండి మా ప్రభువా. యేసు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన వాతావరణం, వసతులు, వస్త్రాలు సమస్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభువా. నాయన నీ సన్నిధికి ధారాళముగా ఇస్తూ నాయన తండ్రి మిమ్మల్ని గణపరుస్తున్న బిడ్డలు దర్శించండి మా ప్రభువా. నాయన తండ్రి యేసయ్యా ఇవాళ వద్దన ఆలోచనతో ఉన్న బిడ్డలకు మంచి మనసు కలుగు చేయండి. ఇచ్చి శోధిస్తే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తావని చెప్పిన దేవుడు మా ప్రభువా. ఆయన వారి పంటను తినివేసే పురుగును గద్దిస్తానని చెప్పిన దేవుడు మా ప్రభువా. గొప్పలు విప్పుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, మేలులతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్య నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరికి సదా తోడుగుండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మీ అందరినీ బహుగా దీవించును గాక. ఆమేన్.